ఎప్పుడు నాన్ వెజ్ అయినా ఈసారి వెజ్ ట్రై చేద్దామని చెప్పి టమాటో పప్పు వండాను. నేను కూడా దీన్ని యూట్యూబ్ ఛానల్‌లో చూసే ట్రై చేశాను. అందరూ ఎలా చేయాలో చెప్పారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను ఎలా చేయకూడదో చెప్తాను చూసేయండి. ఫస్ట్ అయితే కందిపప్పుని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాంట్లోనే ఒక నిమ్మకాయ సైజునంత చింతపండుని క్లీన్ చేసుకొని నానపెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటోస్, చిల్లీని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని యాడ్ చేసేయండి. కుక్కర్‌లో పెట్టేస్తాం కాబట్టి అవి ఈజీగానే ఉడికిపోతాయి. ఇప్పుడొచ్చింది నేను చేసిన మిస్టేక్. అందరూ ముక్కలు మునిగేంత దాకా నీళ్లు పోయమన్నారు. నేనేం చేశాను, ఎంత వాటర్ పోస్తున్నా అవి మునగట్లేదని చెప్పి పోస్తూనే ఉన్నాను. ఫైనల్లీ పసుపు, కారం, ఆయిల్ కూడా యాడ్ చేశాక డౌటొచ్చింది. ఇంక మా అత్తని అడిగితే మునిగేదాకా పోయాలి, తేలేదాకా కాదు అనింది. ఇంకేం చేస్తాం, ఎక్సెస్ వాటర్‌ని డ్రైన్ చేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసాననమాట. లిటరల్లీ నేను కిచెన్‌లోనే ఉన్నాను తెలుసా విజిల్ వచ్చేదాకా ఎక్కడ పొంగిపోతుందో అని చెప్పి. ఫైనల్లీ విజిల్ వచ్చేసింది. ఇంకా విజిల్ తీసేసుకొని పప్పులో ఉప్పేసుకొని బాగా మెదుపుకోవాలి. తాలింపుకి ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, దంచుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన ఆనియన్, కొత్తిమీర వేసుకొని పప్పులో కలిపేసేయండి. ఇదనమాట నా ఫెయిల్ అయిపోయిన పప్పు. కానీ టేస్ట్ బానే ఉంది. ఇంత దాకా చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది కదా! సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.